ఏపీలో పొత్తులు ఖరారైన సీట్ల లెక్క మాత్రం ఇంకా తేలలేదు. టీడీపీ ఇప్పటికే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యపైన క్లారిటీ ఇచ్చింది. సంఖ్య ఖాయమైన నియోజకవర్గాల విషయంలో మాత్రం అంచనాలు మారుతున్నాయి. బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన పురంధేశ్వరితో బీజేపీ పెద్దలు స్థానాలపైన మళ్లీ చర్చలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలతో సీట్ల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. తమ పార్టీకి కేటాయిస్తారని భావించిన పాడేరు, అనపర్తి, ఆదోని, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు కేటాయించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో విజయనగరం, అనకాపల్లి, అరకు ఎంపీ స్థానాలు మార్పు చేసి వేరే సీట్లు కోరే అవకాశం ఉంది. విజయనగరం స్థానం బదులు అమలాపురం సీటు బీజేపీకి దక్కవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థానాల్లో భాగంగా రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 అసెంబ్లీ స్థానాలకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ ఆశించిన సీట్లు కొన్ని చోట్ల దక్కలేదు. మరోవైపు తాము కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను మార్చితే సమస్యలు వస్తాయని టీడీపీ నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న స్థానాల మేరకు పోటీకి దిగుదామని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే బీజేపీ నుంచి వస్తున్న తాజా ప్రతిపాదనలు స్పష్టత రాని కారణంగానే టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన నిర్ణయం వాయిదా పడిందని అంటున్నారు. జనసేనాని తాము కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. బీజేపీ ఎంపీ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలపైన పట్టుబడుతుండటంతో సీట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న తాజా ప్రతిపాదనలను చంద్రబాబు అంగీకరిస్తారా? చివరగా ఏ స్థానాల్లో మార్పులు జరుగుతాయి అనేది ఇప్పుడు కూటమి ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.